అరబిక్ గ్రామర్ ఇన్ తెలుగు. అరబీ భాష యొక్క గ్రామరు తెలుగులో భాగముగా ఈరోజు ఖురాను గ్రంథములోని 17వ సూరాయగు బనీ ఇస్రాయిలులోని మొదటి వాక్యాన్ని గురించి తెలుసుకుందాం. బనీ ఇస్రాయిలులోని మొదటి వాక్యము ఈ విధముగా ఉంటుంది. సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా అల్లజీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా ఇన్నహు హువ సమీఉల్ బసీర్. ఇది మొత్తము ఒక వాక్యము, 17వ సూరాలోని మొదటి వాక్యము. ఈ వాక్యము యొక్క తర్జుమా: సుబ్హానల్లజీ అస్రా, ప్రయాణములో పాల్గొనిన వ్యక్తి. ప్రయాణములో పాల్గొన్న వ్యక్తి అంటే తోడై ఉండిన వ్యక్తి. బిఅబ్దిహి, తన సేవకునితో వెంట ఉండి ప్రయాణము చేసిన ఒక వ్యక్తి. లైలన్ అంటే ఒక రాత్రి. మినల్ మస్జిదిల్ హరామి, ఆలయ ప్రాంగణము నుండి. మిన్ అంటే నుండి, హరాం అంటే ప్రాంగణము, మస్జిద్ అంటే ఆలయము. మినల్ మస్జిదిల్ హరామి, ఆలయ ప్రాంగణము నుండి. ఇలల్ మస్జిదిల్ అక్సా, ఇలా అంటే వరకు. మస్జిదిల్ అక్సా అంటే ఆలయపు చివరి వరకు. సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా. ఇందులో ఒక ఓనరు, ఒక సర్వెంట్ ఇద్దరున్నారు. బిఅబ్దిహి, తన సేవకునితో. బిఅబ్దిహి, తన సేవకునితో. సుబ్హానల్లజీ అంటే పాల్గొనిన వ్యక్తి. అస్రా అంటే ప్రయాణము చేసిన, ఆ ప్రయాణములో పాల్గొనిన వ్యక్తి. లైలన్ అంటే ఒక రాత్రి. ఒక రాత్రి తన సేవకునితో ప్రయాణములో తోడై ఉండిన ఒక వ్యక్తి. మినల్ మస్జిదిల్ హరామి, ఆలయ ప్రాంగణము నుండి. ఇలల్ మస్జిదిల్ అక్సా, ఆలయము చివరి వరకు. ఆలయ ప్రాంగణము నుండి ఆలయము చివరి వరకు ఒక ఓనరు ఒక సేవకునితో తోడై ఉండి రాత్రి నడిచినాడు. ఇది దీని సారాంశము. తరువాత సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా, ఇంతవరకు వివరించిన వివరణ అది. తరువాత అల్లజీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా, ఇంత వాక్యాన్ని నేను ట్రాన్స్లేషన్ చేయకున్నా. దాని తర్వాత చివరలో
ఇన్నహు హువ సమీవుల్ బసీర్. ఇన్నహు నిశ్చయముగా, హువ అతడు, సమీవున్ వినువాడు, బసీరున్ చూచువాడు. ఈ వాక్యం యొక్క మొత్తము సారాంశము ఏమంటే, ఒక యజమాని తన సేవకునితో ఒకరోజు రాత్రి వెంట ఉండి ఆలయ ప్రాంగణము నుండి ఆలయపు చివరి వరకు నడిచినాడు. ఆ నడిచిన వ్యక్తి హువ సమీవుల్ బసీర్, అతడు చూచువాడు, వినువాడు అని దీని అర్థము. కానీ ఇందులో ఈ వాక్యం మధ్యలో అంటే సుబ్హానల్లజీ అస్రా బిఅబ్దిహి లైలం మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అఖ్సా తర్వాత అల్లజీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా అనే ఇంత వాక్యము. ఈ వాక్యములో తర్జుమా చేయడానికి వీలు కాదు. ఎందుకంటే బి అబ్దిహి అనున్నది ఒక యజమాని, ఒక సేవకుడు, ఈ ఇద్దరు వ్యక్తులే ఉన్నారు. ఈ వాక్యములోనే బారక్నా అంటే ఇందులో బహువచనం ఉంది, లి నురియహు ఇందులో బహువచనం ఉంది, మిన్ ఆయాతినా ఇందులో బహువచనం ఉంది. ఆ బహువచనము కూడా ఫస్ట్ పర్సన్లో ఉంది. ఈ వాక్యములో నీ విషయము ఇంతకుముందు జరిగిన చర్చ ఇద్దరి మధ్యలో ఉంది. బి అబ్దిహి తన సేవకునితో, వీరిద్దరు ఎవరో తెలియదు. కానీ ఈ వాక్యములోనే మధ్యలో ఇది ఒకటి వచ్చింది అడ్డం, అల్లజీ బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా. ఇంత వాక్యము ఇందులో తర్జుమా చేసి ఫిట్ చేయనీకే సాధ్యము కాదు. ఎందుకంటే వ్యాకరణపరముగా ఇంకా గుడ్డిగా ఫిట్ చేయాలంటే అన్ని దాల్ అబ్దుల్లా గూడ్ తలేమే వేయచ్చు. కానీ వ్యాకరణము తెలిసిన కారణముగా ఈ తర్జుమాను ఇందులో సెట్ చేయలేకపోతున్నాను. కాబట్టి మీకు వీలైతే మీరు ఏ విధంగా సెట్ చేసుకుంటారో సెట్ చేసుకోండి, అది మీ మీదనే ఆధారపడి ఉంటుంది, మీ నాలెడ్జ్ని బట్టి. లేదంటే ఇక్కడ ఈ తర్జుమాను అది కూడా ఇంకొకటి, ఈ వాక్యములోని ఈ సూరాలోని వాక్యాలన్నీ దో జబర్ అనబడు గుణింతాలతో ముగిస్తాయి. కానీ ఈ ఒక్క వాక్యము యొక్క చివరి పదముపై పేష అనబడు గుణింతము ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ వాక్యము ఇందులో బలవంతముగా జొప్పించబడినట్లుగా తెలుస్తుంది. అదియునుగాక ఈ వాక్యము ఒకటే ఒక వాక్యం ఉంది. ఇది ఈ బనీ ఇస్రాయిలులోని మొత్తము ఎన్ని వాక్యాలు ఉన్నాయో అన్ని వాక్యాలలో 110 వాక్యాలేమో ఉన్నాయి. ఇన్ని వాక్యాలలో ఇదొక వాక్యము ప్రత్యేకముగా ఉంది, ఈ సూరాకు సంబంధించినట్లుగా లేదు. ఎందుకంటే ఈ వాక్యము తరువాత ఈ సేవకుడు ఎవరు, యజమాని ఎవరు తెలియకున్నది. తరువాత బారకునా హౌలహు లినురియహు, మేము అతన్ని చూపించడానికి అవన్నీ శుభవంతము చేసినాము అనే ఈ బహువచనములో ఉన్న ఫస్ట్ పర్సన్ ఎవరో కూడా తర్వాతి వాక్యాలలో కూడా తెలియకున్నది. తర్వాతి వాక్యాలు చూస్తే మూసా ఉంది, ఇంకా ఇది వేరే టాపికు. నూహు ఉంది, ఇది వేరే ప్రవక్త టాపికు. కానీ ఈ ఒక్క వాక్యము ఎటు కాకుండా ఉంది. దీని సారాంశం ఏముంది అంటే, ఒకనాడు రాత్రి తన సేవకునితో ఆలయ ప్రాంగణము నుండి ఆలయము చివరి వరకు తోడుండి నడిచిన వ్యక్తి అతడు చూచువాడు, వినువాడు అనేది దీని సారాంశము. అందులో ఇది వాక్యము కూడా సరిగ్గా సెట్ కాదు. ఇది వ్యాకరణపరంగా
ఎందుకంటే దీన్ని ఎవరు ఇంత డీప్గా ఆలోచించరు. తర్జుమాలు చూసుకుంటూ పోతుంటారు. ఆడ అక్సా చూడు అంటే అది మస్జిద్ అక్సా అంటారు. తర్వాత అది అస్రా అంటే అది రాత్రి అంటారు. ఆ రాత్రి యాది అంటే రబీవుల్ అవల్ 17 అంటారు ఒకరు, లేకపోతే ఒకడు 27 అంటారు, ఇంకొకడు వచ్చేసి 327 అంటారు. ఇది అర్థం లేని కథలు. దీన్ని ట్రాన్స్లేషనే సరిగ్గా చేయలేకుండా అది ఆ రాత్రి ఇది ఈ రాత్రి అనుకుంటా దీనికి ఎన్నో రకాల కథలు చెప్పుకుంటా ఇంతవరకు నడుస్తున్నారు. ఈ వాక్యము ఈ సూరాలోని సంబంధించింది కాదు. ఎందుకంటే ఈ వ్యాకరణపరంగా చూస్తే ఇందులో కుదరదు. దీన్ని సరైన తర్జుమా చేయకుండా ఈ వాక్యములో బారక్నా హౌలహు లీ నురియహు మిన్ ఆయాతినా ఇన్నహు అనేది ఇది బహువచనానికి సంబంధించిన పదాలు ఉన్నాయి. ఇందులో ఉన్నది సింగిల్ ఉంది. ఇది అతడు, అతని సేవకుడు. అతడు కూడా చూసి ఆ సేవకుడు యజమాని ఎటువంటి వాడు అంటే హువ సమీవుల్ బసీర్, అతడు చూసేవాడు వినువాడు. ఒకడే సింగిల్ పర్సనే కనబడుతున్నారు. మధ్యలో ఈ వాక్యము బహువచనపు పదాల వాక్యము ఇందులో వచ్చింది. దీనిని బలవంతంగా తర్జుమా చేసి దీంట్లో జొప్పించినారు. కాబట్టి ఖురాను చదివేతోళ్ళు చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేసి ఈ పదాలు ఏమంటున్నాయి, దీంట్లో ఎవరు యజమాని, ఎవరు సేవకుడు, అనుమానాలు మీకు కూడా రావాలి ఇవి. తర్వాత మళ్ళీ బారక్నా మేము చూపించడానికి మా చిహ్నాలను అని మళ్ళీ ఇవి ఎవరు అంటున్నారు అనేది కూడా మీరు ఆలోచించాలా. ఇవన్నీ ఆలోచించకుండా అరే అది 17వ రాత్రి, అది రజబ్ రాత్రి, ఇది షాబాన్ రాత్రి, మొదటికే మోసం ఉంది రాబాయ్ అంటే లాభానికి గుద్దులాడా అని కథలు చెప్పుకుంటూ పోతున్నారు. దీన్ని ఎవడు పట్టించుకోకున్నాడు. ఈ వాక్యము ఈ సూరాలోనిదా కాదా అనేది. ఈ రాత్రిలకు కథలు చెప్తున్నారు. సిద్ధతుల్ ముంతహా అంటున్నారు, 7 ఆకాశాలు అంటున్నారు, తర్వాత జన్నతుల్ మావా అంటున్నారు, బుర్రాకు జిబ్రాయిల్ దూత, తర్వాత మళ్ళీ వీళ్ళకు ఇంకా మీకు అనుమానం ఉంటే ఫతుహుల్ ఖదీర్లో చూసుకోండి అంటారు, లేకపోతే సహీ బుఖారీలో చూసుకోండి అంటారు, లేకుంటే తిర్మిజీ, నసాయి, ఇబ్నే హంబల్, అల్బానీ, ఇవేమన్నా అర్థమవుతున్నాయా మీకు? ఇవన్నీ చెప్తుండేది. ఒకసారి ఖురాన్ని కొంచెము ఈ భాషను నేర్చి మీకు పండితులు బస్టు పట్టించినారు. మిమ్మల్ని అంతా హౌలేగాళ్ళని పాగలగాళ్ళని చేసి పారేస్తున్నారు. ఈ వాక్యము దీనికి సంబంధించింది కాదు. ఇది 5 పూటల నమాజ్ ఈ వాక్యం నుండే వచ్చింది అంటారు. ఇందులో ఏడుండే 5 పూటల నమాజులు ఆడున్నాయి. ఇక్కడ 7 ఆకాశాలు ఆడున్నాయి. 7 ఆకాశాల్లో ఆదం అలైహిస్సలాంని కలిసినాడు, ఈసా ప్రవక్తని కలిసినాడు, యాకూబ్ని మూసాని కలిసినాడని వీళ్ళు ఎవరెవరో చెప్తే వాళ్ళ మాటలని వినుకుంటా మన ఊర్లలో ఉన్న మన పండితులు కూడా పెద్ద చదివినోళ్ళు కాదు. వీళ్ళ కాడ 3వ తరగతి 4వ తరగతి జ్ఞానమే ఉంది. వీళ్ళు చెప్తుంటే మీరు కథలు వినుకుంటా పోయి 3వ తరగతి కూడా చదవని ఈ టీచర్ల కాడ మీరు ఈ కథలు పిచ్చి కథలు వినుకుంటా మొత్తం బస్టు పట్టిపోతున్నారు. మీరు చదవండి నాయన, పుస్తకాన్ని చదవండి, భాషను నేర్చండి, తర్జుమాల మీద దృష్టి పెట్టండి. మీరు యాటికి పోతారు, లాస్ట్కు ఎవరు ఏం చేయాలనుకున్నారు అర్థమే కాకుండా ఈ భాషను మీద చదువుతున్నారా? ఖురాన్లో ఉన్నట్టు మన ఏ ఒక్క పని కూడా ఖురాన్కు సంబంధించింది లేదు. నమాజు ఖురాన్లోకి వివరణ లేదు, రోజా ఖురాన్లో వివరణ లేదు, తరాబీ వివరణ లేదు, 7 ఆకాశాలు లేవు, సూర్యుడు ఇవన్నీ లేవు. ఇవన్నీ లేని కథలు పెట్టి ఖురాన్ ఏమంటుంది, మనం చేస్తుండేదేమి, కథలు వింటుండేదేమి? కొంచెము తెలివి ఉపయోగించండి, చదువుకున్న వాళ్ళన్నా తెలివి ఉపయోగించండి. ఊగే ఎవడెవరో ఏవేవో కథలు చెప్పుకుంటా ఆడ 50 నమాజులు ఇచ్చిండా, 5 తగ్గించుకొని రాపో అని చెప్తే ఇప్పుడు 5 చేస్తున్నాం. ఇవన్నీ కథలిని ఇంత టైం వేస్ట్ చేసుకుంటే ఇదేం బాగా కనబడుతుందా మీకు ముస్లింలకు? మీరు చేస్తున్నారు, మీరు ఎట్లా పోతారు? తర్వాత రానున్న ఈ పిల్లలు వీళ్ళంతా ఏమైపోవాలా? ఈ గుడ్డి మూఢ నమ్మకాలు మీకు తెలిసి కూడా దీన్ని పట్టించుకోకుండా మీరు ఇవి చేస్తున్నారు. ఈ ముసల్మానులు చాలా దోషులు. ఈ ప్రపంచానికి చాలా మోసం చేస్తున్నారు. వీళ్ళ తరానికి కూడా నష్టమే వీళ్ళకెళ్ళి నుంచి. కొంచెము తెలివి ఉపయోగించండి.
మీరు ఎట్లా పోయేదోళ్ళు పోతారు, మీ పిల్లల గురించైనా ఆలోచించండి. ఇవన్నీ కథలు ఏమైనా పనికి వస్తున్నాయా? ఇవన్నీ పిచ్చి కథలు. ఏం కథలు ఇవి? దీంట్లో 7 ఆకాశాలు ఉన్నాయా? మూసా పేగంబర్ ఉన్నాడా దీంట్లో? 50 తీసుకుపోయి 5 చేసుకొని వచ్చినాడు, సిద్ధతుల్ ముంతహా కాడ నిలబడినాడు రేగు చెట్టు కాడ అని. ఈ కథలు ఎట్ట వింటున్నారు మీరంతా? అర్థమే కాకుండా ఎవడు ఆలోచించదోడో లేదా? ముస్లింలు ఎవరికి తెలివే లేదా అసలు? ఎవరో బుఖారీ అంట, తర్వాత తిర్మిజీ అంట, నసాయి అంట, వీళ్ళంతా ఎవరు వీళ్ళు? తెలంగాణ వాళ్ళ, లేకపోతే మహారాష్ట్ర వాళ్ళ, లేకపోతే యూపీ వాళ్ళ, లేకపోతే బీహార్ వాళ్ళ? వీళ్ళు ఎవరు వీళ్ళు? వీళ్ళ కాడ పోయి వీళ్ళు చెప్తే విననీకా? ఈడ ఖురాన్లో వాక్యం ఏముంది? ఈ వాక్యంలో సరిగ్గా అయిన తర్జుమా ఈయన చేసుకోలేకపోతా వీళ్ళ పేర్లన్నీ ఎందుకు తెచ్చినాయి ఈడ? ఈ పేర్లతో మనకేం పని ఇది? ఈ వాక్యానికి తర్జుమా ఎందుకు చేయకున్నారు? మీరంతా పండితులు, ఇంత చదువులు చదివి ఈ వాక్యానికి సరైన తర్జుమా ఎందుకు చేయకున్నారు? దీంట్లో ఇది పొరపాటు కనబడకుండిందా మీకు? అల్లసి బారక్నా హౌలహు లినురియహు మిన్ ఆయాతినా, ఇది ఎలా ఫిట్ కూర్చుంటుంది ఈ వాక్యంలో? ఇది అరే భయ్, ప్రజల్లో మీరైనా ఆలోచించండి రా భయ్. ఎవరైనా మీకు తెలివి ఉంటే చదువుకున్న వాళ్ళు, హిందో తెలుగో గ్రామరో ఏదో ఒకటి. వీళ్ళు మిమ్మల్ని బస్టు పట్టించినారు మిమ్మల్ని అంతా. దయచేసి మీరు దీనిలో ఈ వాక్యాల మీద కొంచెం బుద్ధి, మీ తెలివి కూడా ఉపయోగించండి. ఎందుకు ఇంత ఇంత ఇదైపోయినారు అంతా? దయచేసి దీన్ని కొంచెము ఆలోచించండి. ఇవన్నీ స్వచ్ఛందంగా ఎవరంతా వాడు ఆలోచించండి. ఇవన్నీ దీనిని ఇప్పుడు వాడు చెప్తే మేము ఇంకుంటూ పోతుండాలా? వాడు నడిచినందుకు నేను నడచాలా? వాళ్ళు చేస్తారో వీళ్ళు ఏం చేస్తారా భయ్? చంపుతారా? మీరు సస్తారా? అంత భయపడి అంత దొంగలక తయారైపోయారు అంతా. ఇది ఇంత మోసం చేస్తుంది, ఇంత మోసం ఉంది ఈ వాక్యంలో. 7 ఆకాశాలు ఉన్నాయి, 7 ప్రవక్తలు ఉన్నారు. తగ్గించుకోరాపో, ఎక్కించుకోరాపో. ఆకాశాలు ఏమైనా మామూలు పని? ఇది మొన్న ఆఫ్టర్ ఆల్ 1400 సంవత్సరాల కింద ఈ కథలు చెప్తుంటే 7 ఆకాశాలకు పోయినారని చెప్తుంటే మీరు ఎలా నమ్ముతున్నారు? మీరు ఏమైనా అర్థం ఇది నమ్మనికే వీలవుతుందా ఈ కథలకు? మొత్తం పూర్వపు ఎన్నో 1,24,000 మంది ప్రవక్తలు ఆడ నిలబెట్టి నమాజ్ చదివినారు మస్జిద్ అక్సాలా అంటే. ఆడ మస్జిద్ అక్సా ఉంది ఆ రోజుల్లో. ఈ అక్సా అంటే దీని అర్థమేమి? చివరి అని దీని అర్థము. ఆడ మస్జిద్ అక్సా అని ఆడ అంతమందిని చంపుతున్నారు, అంతమంది సస్తున్నారు. ఇప్పుడు తెలివి రాకుండా సన్న పిల్లలు సస్తున్నారు ఆడ. ఈ పిచ్చి కథలు ఇవి మీకు ఎవడన్నా ఊరి పెట్టినాడా? మీకు ఇది వినాలా అని ఖచ్చితంగా అంత ఎవడన్నా మీకు మెడ మీద కత్తి పెట్టినాడా? మీకు ఇంత భయపడి మీరు ఇట్లా చేస్తున్నారు అంత అవలేగాల లెక్క. మీకు స్వాతంత్రం లేదా? మీకు స్వేచ్ఛ లేదా? మీకు ఆలోచించండి ఈ వాక్యం మీద. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. ఉంటా. బాయ్.